ఎంత చెప్పినా తక్కువే. వాల్మీకి అంటాడు, ఒక్కొక్క అక్షరమే ఒక మహామంత్రం. 24,000 శ్లోకాలతో కూడుకున్నది రామాయణం. అక్షరం అది వాల్మీకి అందించాడు. రామకథ పర్వతం నుండి జలం ఎలా ప్రవహిస్తుందో అది ఆదిశేషుడు మోయలేనంత బరువు కలిగిన రామాయణాలు ప్రపంచంలో ఉన్నాయి. అన్ని మతాలలో ఉన్నాయి రామాయణం. ఆ రామాయణం చాలు గొప్పది. అది రామకథ. కష్టాలు కావు, పాలించుట. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం అంటాడు వాల్మీకి. 11 చెప్పలే, 10,000 ఏండ్లు, 10,000 ఏండ్లు రాముడు రాజ్యపాలన చేశాడు. సీతమ్మతోటే కూడుకొని చేశాడు. అది గొప్పనైనది. శతకంఠ రామాయణం అని చెబుతుంది. సీతమ్మ రాముడితోటే ఉంది అని. అందుచేత పరాశర సంహిత వైభవం రాముడి ఆంజనేయ వైభవం. భాగ్యనగరం ఇది హైదరాబాద్ అంటాం, కానీ భాగ్యనగరం. ఇక్కడ రోడ్ల లోపల విశాలమై గొప్పగా ఆనందాన్ని అనుభవిస్తూ పరిశుభ్రతను పాటిస్తూ రెండవ రామరాజ్యంగా ప్రతి రామాలయం నుండి, ప్రతి దేవాలయం నుండి, ప్రతి హనుమతాలయం నుండి అందరికీ ప్రజలకు రాముడి యొక్క తలంబ్రాలు వినియోగం విస్తరించింది. అది పెళ్ళిళ్ళు కావలసిన వారందరికీ కూడా శుభ పరంపరలు, చక్కని విద్యావేత్తలై వర్ధిల్లుదురుగాక. శుభగం శుభ. చాలా గొప్పది. సరయూ నదీ తీరంలో ఉండేటువంటి, ఇప్పటిదాకా చెప్పా ముందు, నా యోద్ధుం అశక్యం అయోధ్య. ఎవ్వరూ జయించటానికి వీలు లేనటువంటిది అయోధ్య చరిత్ర. అది ఇక్ష్వాకు రౌతో కూడుకున్న 43 తరాలు అనుభవించినటువంటి రాజ్యం. ముందు అనేక రాజులు పాలించినా అందులో దిలీపుడు గొప్పవాడు. ఆ దిలీపుడు సంతానం రఘుమహారాజు. అందుకే అది రఘువంశమైంది, రాముడి చేత కాదు, రఘువంశం. దాకా కళ్యాణం అంటే సీతారాముల కళ్యాణమే. అది ముత్యాల తలంబ్రాలే. సీత యొక్క దోషి జానక్యాః కమలామలాంజలిపుటే యా పద్మ రాగాయితాః. సీతమ్మ యొక్క దోషిటిలో, గోదాదేవి దోషిటిలో ఆ తలంబ్రాల ముత్యాలున్నాయే, పద్మరాగమణుల వలె ప్రకాశించాయి. అవి సీతమ్మ రామయ్య శిరస్సు పైన ఉంచగా మల్లె మొగ్గలు జాజి మల్లెలయ్యాయి. అదే నీలమేఘశ్యాముడు రాముడు కనుక శరీరం మీద పడగానే వెంటనే అవి నీలమణులయ్యాయి. అంటే 3 రంగులు. ఆ 3 రంగులు కలిగినదే భారతదేశపు జెండా. ఆ భారతదేశపు త్రివర్ణ పతాకమే. అందరూ ఆరోగ్యంగా ఉంటూ నీరోగా అంటుంది రామాయణం. రోగము లేకుండా ఆనందముతో కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం అంటుంది. అలాంటి స్థితి వచ్చుగాక. ఆనందం పంచుకుందాం. శుభం. తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.